నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మొత్తం హెడ్లైన్స్లో నెంబర్ 2లో ఉన్నాడు కాకాని గోవర్ధన్ రెడ్డి. ఎందుకంటే అతను అరెస్ట్ అయినాడు. నెంబర్ 1లో ఉండేది మహానాడుకు సంబంధించిన వార్తలు. సరే, ఈ నెంబర్ 2కి సంబంధించిన వార్తను ఒకసారి మనం పరిశీలించి చూస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి దాదాపు 2 నెలల కాలం నుంచి తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. మనము ఒక 3 రోజులు 4 రోజులు వెనక్కి వెళ్ళి చూసి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఒకసారి పరిశీలించి చూస్తే ఆయన ఏమన్నాడంటే, నేను విజయవాడలోనే ఉంటాను, నేను ఏ తప్పు చేయలేదు, కాబట్టి మీరు అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసుకోండి అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పార్టీ వ్యక్తి అయినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడో మనకైతే అర్థం కాల. ఆ మధ్య కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడో మనకైతే అర్థం కాల. ఎందుకంటే వీళ్ళు పూర్తి స్థాయిలో తప్పులు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక 3 రోజుల క్రితం ఏదైతే మాట అన్నాడు, నేను ఎక్కడనే ఉన్నానో అరెస్ట్ నన్ను చేతనైతే చేసేయండి, తప్పుగా కనిపిస్తే అని చెప్పినాడు. అదే మాట కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన పైన వచ్చినటువంటి అభియోగాలను బట్టి ఆయన కూడా అదే మాట మాట్లాడినాడు. కానీ ఉచ్చు బిగించుకునే కొద్దీ, అంటే వాళ్ళు చేసినటువంటి తప్పులు డాక్యుమెంట్ రూపంలోనూ అదేవిధంగా అఫిడవిట్ రూపంలోనూ కోర్టు పరిధిలోనూ అన్ని తేటతెల్లం అవుతున్న సందర్భంలో ఎక్కడికి పోతున్నారో అర్థం కాకుండా 2 రోజులకు ఒకసారి స్థావరాలు మార్చుకుంటూ కాకాని గోవర్ధన్ రెడ్డి మారువేషాల్లో తిరగడం జరిగింది. ఫైనల్గా ఒక మసాజ్ సెంటర్లో బెంగళూరు దగ్గర దొరికిపోయినాడు. ఆ వ్యవహారం పైన సర్టిఫికేషన్ ఇస్తూ పర్సెంటా 1/2% అని హైలైట్ అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ మీడియాలోకి వచ్చేసాడు. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా కూడా కొన్ని వార్తలు రాస్తా ఉన్నాం సోషల్ మీడియాలో కావచ్చు, కొన్ని మీడియాలో కూడా. దయచేసి కొన్ని టీవీ ఛానల్స్ కానీ కొన్ని సోషల్ మీడియాలో కానీ ఇక్కడ అసభ్యకరంగా పోస్టులు పెట్టడం కానీ మీడియాలో పెట్టడం మంచిది కాదు. తప్పకుండా వాళ్ళు నిజంగా మీరు ఏదైతే కేసు పెట్టారో, అక్రమ కేసు పెట్టారో, సరే అరెస్ట్ చేశారు, చేసిన తర్వాత ఖచ్చితంగా దాని కోర్టులో వెళ్ళిన తర్వాత లీగల్ యాక్ట్ ఏదో ఉందో ఆ విధంగా తప్పకుండా మేము అందరం కూడా ఫైట్ చేస్తాం. కానీ ఇట్లాంటి మంచి పద్ధతి కాదు. కొంతమంది ఈయన మాట్లాడుతున్నటువంటి పూర్తి వీడియో కన్నా మనం పరిశీలించి చూస్తే ఆయన ఏం వ్యాఖ్యలు చేశాడంటే, ఇది అక్రమ కేసు అంటున్నాడు. ఇది అక్రమమా సక్రమమా అంటే ఆయన తప్పించుకొని తిరుగుతున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఫాలోవర్స్ కాబట్టి ఆయన చెప్పినట్టు ఎక్కడుండే వాళ్ళు అక్కడ ఉండాలా. నోటీసులు చేతనైతే తీసుకోవాలా, లేకుండా ఉంటే వాళ్ళ ఇంటికి చేరినప్పుడు వాళ్ళ పిఎల్ దగ్గరనో వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరనో ఆ నోటీసులు తీసుకోండి, ఆ డేట్ ఎప్పుడు ఇచ్చినారో ఆ విచారణకు ఆ టైంకి హాజరవుతాను అని చెప్పి వాళ్ళ దగ్గర చెప్పించుకోవాలా, లేదంటే ఫోన్ కాల్స్లో అందుబాటులో ఉండాలా. తప్పించుకొని తిరుగుతున్నారంటే దాని పూర్తి స్థాయి అర్థం వాళ్ళు తప్పు చేసినారనే అందరికీ క్లియర్ కట్గా తెలుసు. దాదాపు 61,387 టన్నుల మేర అక్కడ ఉన్నటువంటి మైన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసేసాడు కాకాని గోవర్ధన్ రెడ్డి. అది క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ చేయబడింది. అదిగాక అక్కడ మైన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసే క్రమంలో అక్కడ బయట నుంచి నాటు బాంబులు, ఆ బాంబులు, ఈ బాంబులు తెప్పించి అక్కడ పెద్ద మొత్తంలో సౌండ్ వచ్చే విధంగా పొల్యూషన్ క్రియేట్ అయ్యే విధంగా చేశాడు. అక్కడ దగ్గరున్నటువంటి పరిధిలోని ప్రతి గ్రామాలు ఎస్సీకి సంబంధించిన గ్రామాలు, అక్కడ ఎక్కువ మొత్తంలో ఎస్సీలు నివసిస్తూ ఉన్నారు. వారిని ఇబ్బంది పెట్టే విధంగా ఆ దారిన హై వెయిటేజ్ గల లోడ్లు లారీల ద్వారా తీసుకెళ్తా ఉంటే వాళ్ళకు అక్కడ క్రియేట్ అవుతున్నటువంటి పొల్యూషన్ తట్టుకోలేక చాలా మందికి లంగ్ క్యాన్సర్స్ కూడా వచ్చాయి, ఊపిరితిత్తులు కూడా ఇబ్బంది పడిపోయినాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎస్సీలు ఏం చేశారంటే ఆ క్వారీ దగ్గర పోయి ధర్నా చేయడం మొదలుపెట్టారు. ఆ క్రమంలో అక్కడ ఉన్నటువంటి గతంలో మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి వాళ్ళపైకి బెదిరింపు ధోరణి దిగినాడు. వాళ్ళని కులం పేరుతో ఎత్తి దూషించడం యాజ్ యూజువల్ అన్ని సందర్భాల్లో మనం మాట్లాడుతూ వచ్చాము. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నెక్స్ట్ 30 ఏళ్ళు అధికారం మాదే, కాబట్టి మీరు గమ్మన వెళ్తారా, లేకుండా అంటే మీకు నరకయాతం చూపించేదా అని చెప్పి వాళ్ళని బెదిరించడం జరిగింది. అదిగాక గతంలో విద్యా కిషోర్ అనే అతను ఆ క్వారీలకు సంబంధించి అక్కడ మైన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ వచ్చాడు తక్కువ మొత్తంలో. కానీ కాలం మారింది. అంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా 2019 అధికారంలోకి వచ్చి రాకముందే ఈ యొక్క క్వార్జ్ యొక్క రేట్లు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆ విద్యా కిషోర్ రెన్యువల్ చేసుకోవడానికి అప్లై చేసుకుంటే అతనికి అప్లై చేయకుండా చేసి వైసీపీ మూక మొత్తం దిగిపోయి మొత్తం మేమే పని చేసుకుంటాం అని చెప్పి అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి యొక్క బలం చూసుకొని మొత్తం ఆ క్వారీపైకి వీళ్ళు దిగిపోవడం జరిగింది. కాబట్టి అప్పుడు కోట్లు దాదాపు 100 కోట్లలో అక్కడ డబ్బు సొమ్ము చేసుకోవడం జరిగింది. ఇది ఒక వ్యవహారం. ఆయన క్లీన్ చిట్ ఇచ్చే విధంగా అనిల్ కుమార్ యాదవ్ ఇవాళ మాట్లాడుతున్నాడు. సరే, అనిల్ కుమార్ యాదవ్ ఇంత మంచోడు ఇవాళ వచ్చి మాట్లాడుతున్నాడు కదా మనం అనుకుంటాం. నిప్పు లేదే పొగరాదు. అతి త్వరలో అనిల్ కుమార్ యాదవ్ పైన కూడా కేసు రిజిస్టర్ అవునుంది. అసలు ఆ కేసు ఏంది ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అనిల్ కుమార్ యాదవ్ ఇతను ఏం చేశాడంటే పొదలకూరుకు సంబంధించిన గతంలో పనిచేసినటువంటి ఎస్ఐ రహీం రెడ్డి అని అతన్ని అడ్డపెట్టుకొని
అనేక రకాలుగా మాఫియాలోకి దిగినాడు. ల్యాండ్ మాఫియా, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి చేపల చెరువుల్లో ఎవరైతే పెద్ద మొత్తం చేసేటువంటి అధినేతలు ఉంటారో వాళ్ళ దగ్గర పోయి డబ్బులు పిండే కార్యక్రమం చేయడం, అదేవిధంగా క్వార్ట్స్, అదేవిధంగా మైన్స్లోకి దిగడము, ఈయన పెట్టుకొని కోట్లాను కోట్లు గడించాడు అనిల్ కుమార్ యాదవ్. అదిగాక బెట్టింగ్లోకి దిగుతూ ఉన్నాడు. ఇదేగాక బెదిరింపు ధోరణిలోకి దిగిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక కోణం ఏంటంటే, ఈయన పైన ఎనలేని ప్రేమ చూపిస్తున్నాడు కదా కాకాని గోవర్ధన్ రెడ్డి పైన. ఇది ఈయనకి బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఈ కేసులు అవుతాయని తెలుసు కదా, ఎందుకంటే ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వము ఈ తప్పు ఎక్కడ జరిగినా ఉపేక్షించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఆయన పైన కేసు రిజిస్టర్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు కన్నా మాట్లాడితే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడినాడు కదా అని చెప్పి కేసు రిజిస్టర్ అవుతుందేమో అని పబ్లిక్లో ఈ యొక్క వ్యవహారాన్ని హైలైట్ చేసే విధంగా వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఈయనకు భయం అనేదే కన్నా లేకుండా ఉండింటే గత 10 నెలల కాలం నుంచి కూటమి ప్రభుత్వం ఏదైనా తప్పులు చేసినప్పుడు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడలేకపోయినాడు? ఎందుకంటే ఈయన చేసినటువంటి తప్పులు ఆనాడే బయటపడతాయి కాబట్టి ఇన్నాళ్ళు బయటకు వచ్చి మాట్లాడేటటువంటి పరిస్థితులే లేవు. ఇప్పుడు ఇది ఒక ఆప్షన్. సో నెల్లూరు జిల్లాకు సంబంధించి వైసీపీ ఎవరి చేతల్లో అయితే ఉందో కాకాని గోవర్ధన్ రెడ్డి, అతన్ని జగన్మోహన్ రెడ్డి గారు సస్పెండ్ చేసి అనిల్ కుమార్ యాదవ్కి ఆ బాధ్యతలు, నెల్లూరు జిల్లా వైసీపీ బాధ్యతలు అప్పజెప్పాలా అని చెప్పి ఈయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈయన ప్రయత్నం కూడా ఫలించే అవకాశం కూడా ఉన్నది. సో ఇది ఇవాళ ముఖ్యమైన అంశం. మరో విషయంతో ముందుకు వస్తాను. ధన్యవాదాలు.